అందరికీ నమస్కారం అండి. ఇవాళ రాగానే సంస్మరణ మిర్జాపురం రాణి గారు శ్రీమతి కృష్ణవేణి గారు అని రాసిన దాంట్లో నిజంగా అదే. కానీ అమ్మ గురించి చెప్పేటప్పుడు అసలు సంస్మరణ ఏంటి, ఎప్పుడు ఎవరన్నా మర్చిపోతే కదా మనం సంస్మరణ చేసుకోండి, గుర్తు చేసుకోక్కర్లేదు. ఎప్పటికీ ఉంటుంది. ఇట్లా సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా ఉండి ఎన్ని జ్ఞాపకాలు ఆవిడకి. మామూలుగా ఒక ఏజ్ 60-70 ఏళ్ళు దాటిన తర్వాత జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. లేకపోతే ఏదో చెప్తే కానీ అర్థం కాదు. నేను పలానమ్మా అని చెప్తే నువ్వా అని అంటారు. కానీ ఆవిడ 100-101 సంవత్సరాలు అయ్యే వరకు కూడా ఎవరిని చూసినా పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా గుర్తుపెట్టి ఆయన పేరు పెట్టి పిలిచేవారు ఆవిడ. మేము అనురాధాదేవి గారు తీసిన సినిమాల్లో, శ్రీనివాసరావు గారు అనురాధాదేవి గారు తీసిన సినిమాల్లో అనేక సినిమాల్లో నేను కూడా నటించాను. అప్పుడు అమ్మగారు షూటింగ్కి వస్తూ ఉండేవారు. ఆయన అడిగేదాన్ని, అమ్మగారిని చూసి అమ్మ అని పిలిచాము. నేను ఇప్పుడు కూడా మీ ఆ రోజులు పాత కబుర్లు చెప్పండి అమ్మా అంటే ఇప్పటికీ ఎంత జ్ఞాపశక్తి కాదు, A to Z అన్నీ కూడా చెప్పేవారు ఆవిడ సినిమా ఇండస్ట్రీ గురించి. మహానటి, గాయకురాలు, మిర్జాపురం మహారాజు గారి జమీందార్ గారి శ్రీమతి గారు ఎన్నో చిత్రాలకు నిర్మించిన ఇది. ఆవిడ మన దేశం అనే చిత్రం చేయాలనేది అంత ముందు నుంచి ఆవిడ కోరిక. ఒక ప్రజా దానికి సంబంధించిన చిత్రం. కానీ ఆ సినిమా తీసేటప్పుడు అందులో ఒక క్యారెక్టర్ ఉంది. ఎల్వి ప్రసాద్ గారు అన్నారట, బాబు ఎన్టీఆర్ నువ్వు వేరే సినిమాలో నటిస్తున్నావు, బుక్ అయ్యావు, కానీ అందులో హీరో కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ సినిమా అది ఇంకా లేట్ అవుతుంది, ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ కానీ నువ్వు చెయ్యి, అసలు ఆర్టిస్ట్గా ఎలా చేయాలి ఏమిటి అనేది అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి ఆయనతో చెప్తే ఆయన సరేనన్నారట. కృష్ణవేణమ్మ గారు డైరెక్టర్తో కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరితో చేయిస్తామనగానే ఎల్వి ప్రసాద్ గారు అన్నారట, విజయవాడ నుంచి వచ్చాడమ్మా రామారావు అని, నందమూరి తారక రామారావు అని, ఈ క్యారెక్టర్కి ఆయన బాగా చేస్తాడు, ఆయనతో చేయిస్తామని చెప్పగానే అలాగేనండి అన్నట. ఆయన పిలిపించారు. చూడగానే ఆవిడకి కృష్ణవేణమ్మ గారికి, అబ్బాయి కుర్రాడు భలే ఉన్నాడు, మంచి స్ఫూర్తిరూపి, మంచి ఎత్తున్నాడు, మంచి ముక్కు, మంచి చిరునవ్వు, ఇన్ని రకాలుగా అద్భుతమైన వ్యక్తి, ఈ వ్యక్తిని మనం ఇంట్రడ్యూస్ చేసే అవకాశం మనకు రావడం మన అదృష్టం అయినట్టుగా వెంటనే ఆవిడ ఓకే చేశారు. ఆయన ఆఫీస్కి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి, అంటే ఎన్టీ రామారావు గారు తీసుకున్న మొదటి అడ్వాన్స్ ఎవరో అంటే కృష్ణవేణమ్మ గారి చేతుల మీదుగా ఇచ్చిన 250 రూపాయల చెక్ అండి, మొట్టమొదటి చెక్కు. ఆ చెక్ ఆవిడ చేతి మీద ఇస్తే ఇచ్చేటప్పుడు రామారావు గారు చూస్తా కళ్ళల్లో నీళ్లతో, నా మొదటి చిత్రం, ఈ చిత్రానికి నేను 250 రూపాయలు అడ్వాన్స్గా తీసుకుంటున్నానని చెప్పి ఆయన కళ్ళల్లో ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు ఆ కళ్ళల్లో చూసి విడ అన్నట, నాయన నువ్వు రాబోయే రోజుల్లో చాలా పెద్ద యాక్టర్ అవుతావు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో ఒక పోలీస్ కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అది. అందులో ఒక సన్నివేశం ఎల్వి ప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. పాప వీళ్ళందరూ కూడా ఉన్నారు, వీళ్ళందరూ కంట్రోల్ చేయాలి, ఆందోళనగా ఉంది, వీళ్ళు కర్రపుచ్చుకొని ఇది చేయాలి అంటే సరేనని చెప్పి వెళ్ళారట. వెళ్ళి అసలు వాళ్ళందరినీ తుక్కురా కొట్టేశారు, మొత్తం కర్ర ఒకటి పుచ్చుకొని, లాఠీ పుచ్చుకొని. అందరూ చాలా బాగుందన్నారు, చప్పట్లు కొట్టారు, బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగా చేశాడండి అన్నారు. తర్వాత వాళ్ళు వచ్చి కొంతమంది, సార్ చెతక బాధ వేశారు సార్, కర్ర పెట్టి మమ్మల్ని అందరినీ అని చెప్పి అన్నారట. ఎల్వి ప్రసాద్ గారు పిలిచి, రామారావుని 50 అనేది చాలా కరెక్ట్, చేసిన పద్ధతి కూడా వండర్ఫుల్, చాలా బాగుంది, సినిమాల్లో నటించాలి తప్ప జీవించకూడదు, మరి అలా కొట్టేస్తే ఎలాగయ్యా, కొట్టినట్టుగా ఉండాలి కానీ కొట్టకూడదు పాపం, అది చాలామందికి దెబ్బలు తగిలి, ఇక్కడి నుంచి అది గుర్తులో పెట్టుకో అని చెప్పి మొదటి సినిమాకి చేస్తా ఆయనకి ఒక మంచి సలహా సూచన ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఎంత మహానటుడు అయ్యాడో మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి కారణజన్ముడు, శకపురుషుడు, నందమూరి తారక రామారావు గారు లాంటి ఒక వ్యక్తిని ఫస్ట్ అడ్వాన్స్ ఆవిడ చేతుల మీదుగా ఇచ్చేసేయడానికి గొప్ప మహానటి మరి కృష్ణవేణమ్మ గారు. ఇవాళ ఆవిడ లేరు అని మనం అనుకోకూడదు. అసలు సినిమా చరిత్ర ఉన్నంత వరకు ఆవిడ గుర్తుంటూనే ఉంటుంది, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అన్ని సినిమాల గురించి, సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి తెలిసిన వ్యక్తి ఆవిడ. ఎలాంటి సినిమాలు తీశారండి, ముఖ్యంగా కీలుగుర్రం గురించి చెప్పండి. అప్పుడు మేము చాలా చిన్నపిల్లలు, ఆ సినిమా రిలీజ్ అయింది, వెళ్ళి చూసాం. చూస్తే
ఆ కీలుగుర్ర మీద కూర్చొని నాగేశ్వరరావు గారు మేఘాల్లో వెళ్ళిపోతా ఉంటే అబ్బాబ్బాబ్బా అనుకుంటాం మేమందరం సినిమా చూసి. ఆ సినిమా అంత అద్భుతంగా సక్సెస్ అయింది. ఇంకోటి మరి నాగేశ్వరరావు అమ్మాయి ఉన్నారా, వెళ్ళిపోయారా సుశీల్ గారు ఉన్నారా? ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి విపరీతంగా ఫ్యాన్ మెయిల్ పెరిగిపోయింది. ఆ రోజుల్లో సినిమాలో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలంటే కొంచెం ఇబ్బందులుగా ఉండేది. ఈ సినిమా వాళ్ళకి ఎవరిస్తారు పిల్లని, వీళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు అని ఫీలింగ్ ఉండేదట. సుశీలమ్మ గారు ఉన్నారా? ఓకే, వెళ్ళిపోయారు. ఓకే, పర్లేదు. అప్పుడు ఎవరైనా మంచి కుటుంబంలో వాళ్ళు దొరికితే పెళ్లి చేసుకోవాలి నాగేశ్వరరావు గారు అనుకున్న టైంలో అన్నపూర్ణమ్మ గారు కీలుగుర్రం చూసి ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయి నేను పెళ్ళంటే చేసుకుంటే ఇన్నే చేసుకుంటాను అని చెప్పి పట్టుబట్టిందంట. అమ్మ సినిమా వాళ్ళతో మనకి ఎందుకు అది ఇదంటే లేదు ఆయన్నే చేసుకుంటా, లేకపోతే నేను పెళ్లి చేసుకోలేదు. అలాంటి కీలుగుర్రం సినిమా చూసి ఆయన శ్రీమతి గారు అయ్యి ఇంత చరిత్ర, అద్భుతమైన చరిత్ర వాళ్ళ కొడుకు ఆ నాగేశ్వరరావు కానీ కొడుకులు కానీ మనవాళ్ళు కానీ అందరూ కూడా ఇంత అద్భుతమైన జరిగింది. చిత్రం కూడా నిర్మాత ఆవిడే. రామారావు గారితో నాగేశ్వర గారితో చిత్రాలను నిర్మించి ఆ తర్వాత కూతురికి బాధ్యత అప్పగించి మరి కృష్ణవేణి గారి ఇది అనురాధాదేవి గారు, శ్రీనివాసరావు గారు ఎన్ని మంచి సినిమాలు తీశారు. నాగేశ్వరరావు గారితో ఎన్ని తీశారు, శోభన్ బాబు గారితో తీశారు, అనేక మందితో ఎన్నో చిత్రాలను ఇచ్చారు. వారందరి కుటుంబంతో నాకు ఎంతో బాంధవ్యం అనుబంధం ఉంది. అది శ్రీనివాసరావు గారు కూడా చాలా ప్రేమగా చాలా అభిమానంగా ఉండేవారు. ఈవిడైతే మరీ యాక్టివ్గా ఉండేది. అమ్మ చనిపోయినప్పుడు ఆవిడ బాధపడుతుంటే నేను ఒకటే అన్నా, అమ్మ చనిపోయారని బాధపడక్కర్లేదండి, మీరు అద్భుతంగా చూసుకున్నారు. ప్రతి క్షణం ఆవిడ వెంట ఉండి ఆవిడకి ఏం కావాలో చూస్తూ ఆవిడకి ఏం కావాలో పెడుతూ చూసి చక్కగా ఎక్కడికి ఏ ఫంక్షన్ వచ్చినా పిలిస్తే వచ్చేవారు. మరి అమ్మాయి అనురాధాదేవి గారి దగ్గర నుండి తీసుకురావటం ఇవన్నీ కూడా చక్కగా చూసుకున్నావు తల్లి. ఒక తల్లికి కూతురుగా తల్లిని ఎలా చూసుకోవాలో నిన్ను చూసి నేర్చుకోవాలి అని ఎంత అద్భుతంగా చూసావు. ఆ మహాతల్లి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోయింది, చక్కగా సాగనంపారు అని చెప్పి ఆవిడని మీరు ఏడవకూడదు ఇది అని చెప్పారు. నాకు ఆ సందర్భంలో ఒక విషయం కూడా చెప్పారు ఆవిడకి. మా తాతగారు ఉండేవారండి, ఆయన కూడా చాలా కాలం బతికారు. ఆయన చనిపోయే ముందు కొడుకుల్ని, కోడళ్ళని, మనవాళ్ళని, అలాంటి మనవాళ్ళని అందరిని కూడా పిలిచి నేను మహా అయితే ఇంకో నెల రోజులు బతుకుతాను ఏమో నాకు తెలియదు, నేను చచ్చిపోయిన తర్వాత మాత్రం ఎవ్వరూ ఏడవకూడదు, ఎందరూ ఒక పండగ జరిగినట్టు మేళతాళాలతో నా బాడీని తీసుకెళ్ళాలి. ఇదివరకు ఆడవాళ్ళు ఎవరు కూడా శ్మశానానికి వెళ్ళేవారు కాదు, ఆడవాళ్ళు కూడా శ్మశానానికి రావాలి, అందరు కలిసి ఊరేగింపుగా నన్ను తీసుకెళ్ళాలి అని చెప్పి చచ్చిపోయారు ఆయన. అప్పుడు చిన్న పెద్ద అందరూ అమ్మలు అక్కలు అందరూ కలిసి వెళ్ళాం. అదే ఆ విషయం చెప్పినప్పుడు నిజమే బాబు అమ్మ కూడా అంటూ ఉండేది అని చెప్పి ఇవాళ తెలిసింది నాకు. ఆ రోజు నేను లేను, అయ్యప్ప మాల్లో ఉంటున్నాగా ఆ రోజు వెళ్ళలేకపోయాను, తర్వాత రోజు వెళ్ళాను. ఇవాళ వాళ్ళ మనవరాలు చేతుల మీదుగా అంతిమ సంస్కారం కూడా చేయించారని తెలిసినప్పుడు ఎంత అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు అని అనిపించింది నాకు. చాలా సంతోషించాను. పాపను చూసి కూడా ఇందాక మనస్ఫూర్తిగా అభినందించాను, ఎంత మంచి పని చేసావు తల్లి అని. ఇలాంటి ఎంత చరిత్ర, సినిమా చరిత్ర గురించి ఎంత తెలుసండి ఆవిడకి. శోభనాచల స్టూడియోస్లో అనేక సార్లు వెళ్ళేవాళ్ళం మేము, ఎన్నో షూటింగ్లు చేసాం. వారి ఇల్లు కూడా అక్కడే ఉండేది, శోభనా స్టూడియోలోనే ఉండేది, మంచి ఇల్లు. ఆ ఇంట్లో ఎన్నో షూటింగ్లు చేసాం. మేము తీసిన సినిమాలు కూడా అక్కడికి వెళ్ళి చేయటం జరిగింది. అలాంటి అద్భుతమైన చరిత్ర. ఇక మా భగీరథ గారిని వాళ్ళు ప్రత్యేకంగా మెచ్చుకోవాలి నేను, ఎందుకంటే ఇవాళ ఏవి చూసిన తర్వాత మాత్రం ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఎందుకంటే అంత ఆవిడ గురించి ఫోటోలు ఏమేమున్నాయి, ఇదే ఉంది, పాత చరిత్ర ఏమిటి, సినిమాలు ఏమిటి మొత్తం కూడా తెలుసుకొని ఒక అద్భుతమైన చేశారు సార్. చిరస్థాయిగా ఈ ఏవి ఉండిపోతుంది, ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మరి రామకృష్ణ గారు మేము కూడా అనేక సందర్భాల్లో కలుసుకున్నాం. ఎన్టీ రామారావు గారి సినిమా మన దేశం రిలీజ్ అయ్యి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా జరిగిన ఫంక్షన్స్ అన్నింటిలో కూడా మేము పాల్గొనడం జరిగింది. ఆ మధ్యలో సింగపూర్ వెళ్ళి కూడా అక్కడ కూడా పాల్గొని వచ్చాం. జనార్దన్ రావు మేము అందరు కలిసి. ఒక నిమిషం మీరు మాట్లాడినప్పుడు అవి గుర్తు చేస్తుంటారు మాకు, అన్ని క్షమించాలి. మీరు ఇప్పుడు ఇందాక అన్నారు ఎల్లి ప్రసాద్ గారు, వారి అబ్బాయి గారు రమేష్ గారు ఇక్కడే ఉన్నారు, థ్యాంక్స్ అండి.
ఇందాక వారు అన్నారు ఇది ఈ సినిమా ద్వారా నీకు కొద్దిగా ట్రైనింగ్ ఉంటుంది, సినిమా యాక్టింగ్ ఎలా చేయాలి ఏంటి యాక్టింగ్ తెలుస్తుందని చెప్పారు. ఒక సన్నివేశం మీ అందరు చూస్తుంటారు. వారు పోలీస్ ఇన్స్పెక్టర్గా ఎవరొక రాజకీయ నాయకుడు మీటింగ్లో ఉంటే నీకు మీటింగ్ పర్మిషన్ ఉంది, ఇక్కడ సమయం అయిపోయింది, మీకు ఇమ్మీడియట్ క్లోజ్ అయ్యని చెప్తారు. ఆ సన్నివేశంలో వాళ్ళు ఒప్పుకోడు, రాజకీయ నాయకుడు ఇమ్మీడియట్ లాఠీ చార్జ్ అని చెప్తారు. వాడు కొట్టమని చెప్పారు, ఆయన అందరూ ఎరగదీసి కొట్టాడు. ఆయన ఎన్టీ రామారావు వాతలు పెట్టేశాడు ఆయన అందరిని. అప్పుడు బాబు కట్ కెమెరా అని చెప్పి రామారావు ఏంటి బాబు కొట్టుతాడు, మీరే కొట్టమన్నారు, నేను కొట్టానని చెప్పాడు. అలా ట్రైనింగ్ ఇప్పించారు ఎల్లి ప్రసాద్ గారు. అంటే ఇది యాక్టింగ్ బాబు, నిజం కొట్టకూడదని చెప్తే నిజంగా అండి. ఆయన ముందు కదా జగమండి ఎన్టీ రామారావు గారు. ఇంకో చిన్న సన్నివేశం చెప్తున్నాను, నేను మీ సమయం తీసుకుంటున్నాను. మా దైవం సినిమా నేను షూటింగ్కి వెళ్ళానండి. మా దైవం జయచిత్ర గారు నాన్నగారు కాంబినేషను. అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు, నంబియార్ గారు, సత్యనారాయణ గారు, అందరూ చాలా మంది ఉన్నారు. దానికి చిన్న సన్నివేశం ఉంటుంది. నంబియార్ గారికి నాన్నగారు మధ్య చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. నంబియార్కి ఒక చిన్న మేనరిజం తొడగొడతాడు ఆయన. తిరుమల ఎంజీఆర్ గారికి మంచి కాంబినేషన్, మంచి విలన్ ఆయన. పెద్ద దగ్గర ఎన్టీ రామారావు గారి దగ్గర ఎవరైనా తొడగొట్టారు అనుకోండి, వాడు పని అయిపోయినట్టే. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ పల్లెటూరు నుంచి వచ్చిన మనిషి కదా, ఆయన కర్రసం బాగా తెలుసు నాన్నగారికి. ఆయన కరెక్ట్ బాబు ముందు హింట్ ఇచ్చారు నంబియార్ గారికి, ఏమన్నా ఆయన ముందు మీరు వచ్చిన మేనరిజం ముందు తొడగొట్టొద్దని. అలాగే తలపోయాడు. కెమెరా స్టార్ట్ అయిందండి, మేనరిజం వచ్చేసింది, తొడగొట్టాడు. అది చూసాడు నాన్నగారు. ఇంకంతే ఎరగదీసి కొట్టాడు. ఆయన కనపడలేదండి. ఓకే అయిపోయిందండి. ఎక్కడున్నారా నంబియార్ గారిని లేరండి. లొకేషన్ ఎక్కడున్నంటే మేకప్ పడిపోయాడు ఆయన, ముక్కులోంచి రక్తం కడతా ఉందండి. ఇది మా దేవ సినిమా షూటింగ్ నుంచి ఏమైంది జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇలా వెళ్ళిపోతున్నారు. ఇలా ట్రైనింగ్ ఇప్పించాడు ఆయన రామారావు గారు. థ్యాంక్ యూ అండి. ఇవాళ ఈ సభలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. మనందరి అభిమానుడైన ఎన్టీ రామారావు గారిని ఆ మహాతల్లి ఇంట్రడ్యూస్ చేస్తే, ఆ మహాతల్లిని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి సి పుల్లయ్య గారు. పుల్లయ్య గారి కుమార్తె అల్లుడు కూడా వచ్చారు ఇక్కడికి. వారి ఫలానా అనే సంగతి నాకు తెలియకపోయినా ఆవిడ చూడగానే చాలా ముచ్చటేసింది. అమ్మ మీతో ఓ ఫోటో తీసుకోవాలని, లేకపోతే మీతో ఓ ఫోటో దిగాలని మీద అంటే తీసుకొని అయినా అంది. చక్కగా అసలు ఆ స్టైల్ చూస్తే, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ నవ్వు కానీ చూస్తే భలే ముచ్చటేసింది. ఎవరో కూడా నాకు తెలియదు నిజంగా అప్పటికి. తర్వాత ఎవరో చెప్పారు, సి పుల్లయ్య గారు అమ్మాయి అండి, ఆయన అల్లుడు అండి అని. పీపుల్లయ్య గారి అంటే ఇద్దరు కన్ఫ్యూజన్ వచ్చినది. నా వయసు కూడా 80 అయింది కాబట్టి కొంచెం అటు ఇటు కొద్దిగా కుడి అటు అవ్వచ్చు. అందుకని వారిద్దరిని కూడా పరిచయం చేశారు. మరి అట్లా వారిగా రావటం. అలాగే ఎన్టీ రామారావు గారికి ఫస్ట్ సినిమాకి డైరెక్టరు ఆయన్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయి రమేష్ గారు కూడా ఇక్కడ ఉండటం, ఇవన్నీ కూడా ప్రత్యేకతలు. ఇంత మంచి ప్రత్యేకతలు రావటం, వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తి ఆయన గురించి గొప్పగా మాట్లాడగలగటం, ఇవన్నీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. దీన్ని పండగగానే చేసుకున్నాం తల్లి. అనురాధాదేవి గారు, ఇది ఒక పండగ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మహానటి నిష్క్రమణ ఒక పండగ. ఇది ఒక పండగగానే భావించాలి తప్ప బాధపడద్దు, ఎవరు కళ్ళెమంటే ఇండి పెట్టుకోకూడదు. చక్కగా మంచి కార్యక్రమంగా భావించాలని కోరుకుంటూ, ఇంతమంది పెద్దలు ప్రముఖులు, నాగేశ్వరరావు గారి కుటుంబం, రామారావు గారి కుటుంబం, అలాగే ఎల్వి ప్రసాద్ గారి కుటుంబం అందరూ కూడా వచ్చారు. పుల్లయ్య గారి కుటుంబం అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు ఉండండి సార్. రమేష్ ప్రసాద్ గారు మీరు ఒకసారి పైకి వస్తే, ఎల్వి ప్రసాద్ గారి కుటుంబం నుంచి ప్రసాద్ ప్రొడక్షన్